ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడువక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. నీవు నన్ను శిక్షించితివి. కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు. నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని. నేను సంగతి తెలుసుకొని తొడ చరుచుకొంటిని. నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానమునొంద సిగ్గుపడితిని. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. నేనతనికి విరోధముగా మాట్లాడునప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగానున్నది. తప్పక నేనతని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలువబెట్టుము. నీవు వెళ్లిన రాజ్యమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము. తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. నీవు ఎన్నాళ్లు ఇటు అటు తిరుగులాడుదువు? విశ్వాసఘాతకురాల, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. స్త్రీ పురుషుని ఆవరించును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదాదేశములోను దాని పట్టణములలోను జనులు, నీతిక్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇకను వాడుకొందురు. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. కావున సేద్యము చేయువారేమి, మందలతో తిరుగులాడువారేమి, యూదా వారందరూ, పట్టణస్థులందరూ వారి దేశములో కాపురముందురు. అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయెను. యెహోవా వాక్కు ఇదే. ఇశ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి. వారిని పెళ్లగించుటకును, విరుగగొట్టుటకును, పడద్రోయుటకును, నాశనము చేయుటకును, హింసించుటకును నేనేలాగు కనిపెట్టియుంటినో అలాగే వారిని స్థాపించుటకును, నాటుటకును కనిపెట్టియుందును. ఇదే యెహోవా వాక్కు. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనను మాట వాడుకొనరు. ప్రతివాడు తన దోషము చేతనే మృతినొందును. ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్లే పులియును. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనైయుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగములు ఘోషించినట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఆ నియమములు నా సన్నిధి నుండకుండా పోయిన ఎడల ఇశ్రాయేలు సంతతి వారు
నా సన్నిధిని ఎన్నడును జనముగా ఉండకుండా పోవును. ఇదే యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు, క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైన ఎడల, ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమును బట్టి నేను వారినందరినీ తోసివేతును. యెహోవా వాక్కు ఇదే. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రాబోవు దినములలో హనన్యేలు గోపురము మొదలుకొని మూలగుమ్మము వరకు పట్టణము యెహోవా పేరట కట్టబడును. కొలనూలు దానికెదురుగా గారేబు కొండ వరకు పోవచ్చు, గోయా వరకు తిరిగి సాగును. శవములను బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగు వరకును, గుర్రముల గవిని వరకును, తూర్పు దిశనున్న పొలములన్నీయు యెహోవాకు ప్రతిష్ఠితములగును. అది మరి ఎన్నడనూ పెళ్లగింపబడదు, పడద్రోయబడదు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము. యూదారాజైన సిద్కియా ఏలుబడి 10వ సంవత్సరమున, అనగా నెబుకద్రెజరు ఏలుబడి 18వ సంవత్సరమున, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ కాలమున బబులోను రాజు దండు యెరూషలేమునకు ముట్టడి వేయుచుండగా, సిద్కియా ఇర్మియాతో చెప్పినదేమనగా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోను రాజు చేతికి నేను అప్పగించుచున్నాను. అతడు దాని పట్టుకొనును. యూదారాజైన సిద్కియా కల్దీయుల చేతిలో నుండి తప్పించుకొనక బబులోను రాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును. సిద్కియా అతనితో ముఖాముఖిగా మాటలాడును, కనులారా అతని చూచును. అతడు సిద్కియాను బబులోనునకు కొనిపోవును. నేను అతని దర్శించు వరకు అతడక్కడనే యుండును. ఇదే యెహోవా వాక్కు. మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయమునొందరు అను మాటలు నీవేళ ప్రకటించుచున్నావని ఇర్మియాతో చెప్పి అతనిని చెరలో వేయించియుండెను. కాగా ప్రవక్త అయిన ఇర్మియా యూదారాజు మందిరములోనున్న చెరసాల ప్రాకారములో ఉంచబడియుండెను. అంతట ఇర్మియా ఇట్లనెను, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీ యొద్దకు వచ్చి, అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాని కొనుక్కొనమని చెప్పును. కావున నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు యెహోవా మాట చొప్పున చెరసాల ప్రాకారములోనున్న నా యొద్దకు వచ్చి, బెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీ వలననే జరగవలెను, దాని కొనుక్కొనుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలుసుకొని నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు పొలమును కొని 17 తులముల వెండి తూచి అతనికిచ్చితిని. నేను క్రయపత్రము వ్రాసి ముద్ర వేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూచి క్రయపత్రమును, అనగా ముద్రగల విడుదల కైకోలును ఒడంబడికను, ముద్రలేని విడుదల కైకోలును ఒడంబడికను తీసుకొంటిని. అప్పుడు నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు ఎదుటను, ఆ క్రయపత్రములో చేవ్రాలు చేసిన సాక్షుల ఎదుటను, చెరసాల ప్రాకారములో కూర్చున్న యూదులందరి ఎదుటను నేను మహసేయా కుమారుడగు నేరీయా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నుల ఎదుట బారూకునకు ఈలాగు ఆజ్ఞాపించితిని, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ పత్రములను, అనగా ముద్రగల ఈ క్రయపత్రమును, ముద్రలేని క్రయపత్రమును నీవు తీసుకొని అవి బహుదినములుండునట్లు మట్టి కుండలో వాటిని దాచిపెట్టుము. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇండ్లును పొలములను ద్రాక్షతోటలను ఇంకా ఈ దేశములో కొనబడును. నేరీయా కుమారుడైన బారూకు చేతికి ఆ క్రయపత్రమును నేనప్పగించిన తరువాత యెహోవాకు ఈలాగున ప్రార్థన చేసితిని, యెహోవా ప్రభువా, సైన్యములకధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమ్యాకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనదేదియూ లేదు.
నీవు వేవేల మందికి కృపచూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనలను బట్టియు వారి క్రియాఫలమును బట్టియు అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. నీవు ఐగుప్తు దేశంలో చేసినట్టు నేటి వరకు ఇశ్రాయేలు వారి మధ్యను ఇతర మనుష్యుల మధ్యను సూచక క్రియలకు మహత్కార్యములను చేయుచు నేటివలే నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించి ఐగుప్తు దేశములో నుండి నీ ప్రజలను రప్పించి మీకిచ్చెదనని వారి పితరులకు ప్రమాణము చేసి పాలుతేనెలు ప్రవహించు ఈ దేశమును వారికిచ్చితివి. వారు ప్రవేశించి దాని స్వతంత్రించుకొనిరి గాని నీ మాట వినకపోయిరి, నీ ధర్మశాస్త్రము ననుసరింపకపోయిరి. వారు చేయవలనని నీవాజ్ఞాపించిన వాటిలో దేనినీ చేయకపోయిరి గనుక ఈ కీడంతయు వారి మీదికి రప్పించియున్నావు. ముట్టడి దిబ్బలను చూడుము, పట్టణమును పట్టుకొనుటకు అవి దానికి సమీపించుచున్నవి. ఖడ్గము క్షామము తెగులు వచ్చుట వలన దానిమీద యుద్ధము చేయుచుండు కల్దీయుల చేతికి ఈ పట్టణము అప్పగింపబడును. నీవు సెలవిచ్చినది సంభవించెను, నీవే దాని చూచుచున్నావు గదా. యెహోవా ప్రభువా, ధనమిచ్చి ఈ పొలమును కొనుక్కొని సాక్షులను పిలుచుకొనుమని నీవే నాతో సెలవిచ్చితివి. అయితే ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడుచున్నది. కీర్తనల గ్రంథం 119వ కీర్తన. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. వారి హృదయము క్రొబువలె మందముగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం. దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమను కాడి క్రింద ఉన్నవారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తునీకరింపక తమ సేవాఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనైయున్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. ఎవడైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమీయూ ఎరగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. మనమీ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమయ్యుండి వీటితో తృప్తి పొందియుందుము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోనూ ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను,
ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపర్చును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక. ఆమేన్. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయు వారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయములో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడైయుండునుగాక.